వందనాలండి. ఈరోజు జూలై 18. నెహెమ్యాకు దేవుని యందున్న నమ్మకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నెహెమ్యా 2:4-5. అప్పుడు రాజు, ఏమి కావలసి నువ్వు మనవి చేయుచున్నావని అడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణంను తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశానికి పంపుడని వేడుకొంచున్నానని నేను మనవి చేసి తిని. నెహెమ్యా తనలోని అంతర్గత భావాలు తెలుపుటకై స్వీయ చరిత్రలాగా రాస్తూ ఉన్నాడు ఈ ప్యాసేజ్ అంతా. నెహెమ్యా రాజునకు గిన్నె అందించేవాడై ఉన్నందున రాజమందిరంలో రాజు దగ్గర ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాడు. రాజుకు అతని మీద నమ్మిక ఏర్పడితేనే అటువంటి పొజిషన్ ఇస్తారు. ఎందుకంటే రాజు తినే తిండి, తాగే పానీయము ఎలా ఉంది అని టెస్ట్ చేసి ప్రమాదం లేదు అని తెలిసినాకనే ఆయనకు వడ్డించాలి. అందుకే సరైన అవకాశం దొరికినప్పుడు తన మనసులోని బాధ, తన ప్రజల కష్టాలు చెప్పాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాడు. రాజు నెహెమ్యా యొక్క విచార వదనం గమనించి దానికి కారణం అడిగాడు. ఇంతకుముందు అన్నాడు అతను రాజు ఎదుట విచారంగా ఉండలేదు కనుక రాజు వెంటనే గుర్తించాడు. సమాధానం చెప్పుటకు జాప్యం చేయలేదు కాబట్టి వెంటనే నెహెమ్యా ప్రార్థించాడు. సమయం లేదు, రాజు అడుగుతూనే సమాధానం చెప్పాలి కదా. అయితే ఆ క్షణంలోనే ఫస్ట్ ఏం చేశాడు, వెంటనే దేవుణ్ణి ప్రార్థించాడు. సమాధానం చెప్పేదానికి ఆలస్యం చేయలా. ఈ గ్రంథంలో 8 సందర్భాలలో నెహెమ్యా తక్షణమే ప్రార్థించినట్లుగా చూడగలం. ఇతరులతో మాట్లాడే సమయంలో కూడా అతను ప్రార్థన చేసేవాడు. దేవుడు ఎప్పుడు తనతో ఉన్నాడని, సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నాయని, తన ప్రార్థనలన్నీ విని జవాబిస్తాడని అతను నమ్మాడు. ఇంతకుముందు కొన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాడు కాబట్టి దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడి ఉంది. అందుకని నెహెమ్యా నిశ్చయితతో రోజంతా ప్రార్థించగలడు. మనం అత్యవసరంగా దేవునితో మాట్లాడాలి అంటే లోతైన ప్రార్థనా అనుభవంతో దేవునితో బలమైన సంబంధం కలిగి ఉండాలి. ఇందు నుండి మనము ఒక విలువైన పాఠం నేర్చుకోవాలి. అనుదిన కార్యక్రమాల్లో ప్రార్థన అనేది ముఖ్యాంశంగా ఉండాలి. మన దిన ఆరంభంలోనే దేవునితో సమయం గడిపే అలవాటు చేసుకోవాలి. నెహెమ్యా దేవునితో మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. నిన్న నేడు నిరంతరం ఆయన ఉన్నాడనే సత్యము తెలుసుకున్నాడు. ఆయన కేవలం ఒక ప్రార్థన అంత దూరంలోనే ఉన్నాడు. విస్తారంగా ప్రార్థించాల్సిన అవసరం లేదు. అలంకార పదాలు వాడనవసరం లేదు. ఇక్కడ నెహెమ్యా కేవలం ప్రార్థన చేశాను అన్నాడు. ప్రార్థన చేయాలంటే దేవునితో సంబంధం నెలకొని ఆయన ఒక స్నేహితుడిగా దగ్గరికి వచ్చేస్తాడు మనం ప్రార్థన చేయంగానే. తన దిగులు కారణము రాజుతో నేరుగా చెప్పడము ప్రమాదంతో కూడిన పని. రాజు ఎలా స్పందిస్తాడో తెలియదు కదా. తన పట్టణం ఎక్కడైతే తన పూర్వీకులు సమాధులు ఉన్నాయో దాని ప్రాకారము, గుమ్మాలు పడిపోతే తను సంతోషంగా ఎలా ఉండగలడు? భయపడకుండా అడిగాడు. కానీ రాజు వెంటనే ఒప్పుకోవడం చాలా ఆశ్చర్యకరం. సంతోషమైంది ఆయనకు. నెహెమ్యాకు దేవునిపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తూ ఉంది. తన భక్తి ద్వారా తెచ్చుకున్న ధైర్యాన్ని బట్టి అధైర్యపడకుండా రాజు యొద్ద చెప్పగలిగాడు. ఈ సందర్భంగా సంపూర్ణంగా దేవునిపై ఆధారపడ్డాడు. రాజుతో మాట్లాడకముందు దేవునితో మాట్లాడాడు కాబట్టి భయం లేకుండా ధైర్యంగా జవాబు ఇవ్వగలిగాడు. ఈ పాఠం మనం తప్పక నేర్చుకోవాలి. నమ్మకం ఎక్కువ అవుతూ ఉంటే నిశ్చయిత వస్తూ ఉంటుంది. మనం అలవాటు ప్రకారము ప్రతి సమస్య ప్రార్థన ద్వారా దేవుని యొద్దకు తీసుకెళ్తూ ఉంటే మన జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఒక్క క్షణం దేవుని వైపు మన కన్నులెత్తితే సమస్యలన్నీ కూడా వీడిపోతాయి. ప్రార్థన చేసుకుందాం. దయస్ నాయన, నెహెమ్యాలాగా ఏ క్షణంలో ఏం అవసరం ఉన్నా, ఏ క్షణంలో ఏ మంచి జరిగినా వెంటనే మీ సన్నిధికి వచ్చే భాగ్యం మాకు దయచేయమని, ఒక మాట 2 మాటలతో ఎప్పుడు కూడా నీతో సంబంధం పెట్టుకుని ఉండేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.